ఈరోజు కథ పేరు అర్ధరాత్రి వచ్చే నల్ల రైలు. మరిచిపోయిన స్టేషన్. ఆంధ్రప్రదేశ్లోని దట్టమైన అడవుల మధ్య కాళింగపురం అనే చిన్న గ్రామం ఉండేది. గ్రామానికి 1 కిలోమీటర్ దూరంలో ఇప్పుడు ఉపయోగం లేని ఒక పాత రైల్వే స్టేషన్ ఉండేది. ఆ స్టేషన్ పేరు నాగవల్లి హాల్ట్. దాదాపుగా 40 సంవత్సరాలుగా అక్కడ ఏ రైలు ఆగలేదు. అయినా ప్రతి అమావాస్య రాత్రి గ్రామంలో ఒకే మాట వినిపించేది. రాత్రి 12 గంటలకు నల్ల రైలు వస్తుంది, దానిలో ఎక్కిన వారు తిరిగి కనిపించరు అని. గ్రామంలోని పిల్లలు కూడా ఆ దారి వైపు వెళ్ళేవారు కాదు. హైదరాబాదుకు చెందిన ఒక యువ జర్నలిస్ట్ అర్జున్ ఈ కథ గురించి విన్నాడు. అతను దెయ్యాలను నమ్మేవాడు కాదు. ప్రతి కథ వెనుక ఒక నిజం ఉంటుంది అని అనుకుంటూ ఒక కెమెరా, టార్చ్, నోట్బుక్ తీసుకొని కాళింగపురానికి వచ్చాడు. గ్రామ పెద్ద రామయ్య అతన్ని చూసి నిట్టూర్చాడు. బాబూ, చాలామంది వచ్చారు, కానీ నిజం తెలుసుకోలేకపోయారు అని. అర్జున్ నవ్వి, ఈరోజు నిజం బయటపడుతుంది అన్నాడు. అమావాస్య, అర్ధరాత్రి 11:58. స్టేషన్ మొత్తం నిశ్శబ్దంగా ఉంది. గాలి కూడా వీచటం లేదు. అకస్మాత్తుగా దూరం నుంచి ఒక విజిల్ వినిపించింది. అది రైలు విజిల్, కానీ పట్టాలపై ఎలాంటి వెలుగు లేదు. కొన్ని క్షణాల తర్వాత నల్లటి పొగ మధ్య నుంచి ఒక పాత ఆవిరి ఇంజన్ మెల్లగా బయటకు వచ్చింది. ఇంజన్ ముందు పెద్ద అక్షరాల్లో ఇలా రాసి ఉంది, చివరి ప్రయాణం అని. రైలు నెమ్మదిగా స్టేషన్లో ఆగింది. విచిత్రమైన ప్రయాణికులు. తలుపులు వాటంతటా అవి తెరుచుకున్నాయి. లోపల ఎవ్వరూ లేరని అనుకున్న అర్జున్ ఒక్కసారిగా ఆగిపోయాడు. కిటికీల దగ్గర తెల్లటి దుస్తులు ధరించిన కొంతమంది నిశ్శబ్దంగా కూర్చుని ఉన్నారు. వాళ్ళ ముఖాలు స్పష్టంగా కనిపించలేదు. వాళ్ళు అర్జున్ వైపు చూడలేదు కూడా. అర్జున్ ధైర్యంగా రైలులోకి ఎక్కాడు. అతను అడుగు పెట్టగానే తలుపులు మూసుకుపోయాయి. రైలు కదలడం ప్రారంభించింది. కాలాన్ని దాటుతుంది రైలు. కొన్ని నిమిషాల తర్వాత అర్జున్ కిటికీ బయటకు చూశాడు. అడవులు కనిపించలేదు. అక్కడ పాతకాలం నాటి గ్రామాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే రైలు కాలాన్ని దాటుతుంది కాబట్టి. ఎద్దుల బండ్లు, నూనె దీపాలు, పాతకాలపు దుస్తులు ధరించిన ప్రజలు, ఇలా అన్నీ కనిపిస్తున్నాయి. అతను ఆశ్చర్యపోయాడు. ఇది ఎలా సాధ్యం అనుకున్నాడు. అప్పుడే ఎదురుగా కూర్చున్న ఒక వృద్ధుడు మాట్లాడాడు. ఈ రైలు దూరాన్ని కాదు, కాలాన్ని దాటుతుంది అని. శాపం వెనుక నిజం చెప్పాడు వృద్ధుడు. వృద్ధుడు తన కథ చెప్పడం ప్రారంభించాడు. 50 సంవత్సరాల క్రితం ఈ మార్గంలో ఒక రైలు ప్రయాణిస్తుండేది. అప్పుడు ఒక ధనవంతుడు తన అక్రమంగా సంపాదించిన బంగారాన్ని దాచడానికి రైలును మళ్లించాడు. అదే సమయంలో పట్టాలు విరిగిపోయాయి. భారీ ప్రమాదం జరిగింది. అందులో వందలాది మంది చనిపోయారు. వారి ఆత్మలు శాంతి పొందలేదు అని చెప్పాడు. ఇక 3 పరీక్షలు మొదలయ్యాయి. మొదటి పరీక్ష, రైలు ఒక పాడుబడ్డ స్టేషన్ వద్ద ఆగింది. అక్కడ 3 తలుపులు కనిపించాయి. మొదటి తలుపు తెరిచాడు. లోపల బంగారం, ఇదంతా నిధి అని ఒక స్వరం వినిపించింది. అర్జున్ బయటకు వచ్చేశాడు. రెండో తలుపు, అందులో అతని కుటుంబం కనిపించింది. మాతో ఉండు అన్నారు. అర్జున్ కళ్ళలో నీళ్లు వచ్చినా ఇది నిజం కాదు అని బయటకు వచ్చాడు. ఇక మూడో తలుపు, పూర్తి చీకటి. ఒక చిన్న బాలుడు ఏడుస్తున్నాడు. అర్జున్ అతన్ని ఎత్తుకొని బయటకు తీసుకొచ్చాడు. వెంటనే ఆ బాలుడు ప్రకాశవంతమైన వెలుగుగా మారిపోయాడు. విముక్తి. రైలు ఒక్కసారిగా ఆగిపోయింది. వృద్ధుడు చిరునవ్వు నవ్వాడు. నువ్వు 3 పరీక్షల్లో గెలిచావు. లోభాన్ని జయించావు, మోహాన్ని జయించావు, దయను ఎంచుకున్నావు అన్నాడు. ఆ మాటలతో రైలులో ఉన్న ప్రయాణికులంతా వెలుగులా మారిపోయారు. వారి ముఖాల్లో ప్రశాంతత కనిపించింది. ఉదయం అర్జున్ కళ్ళు తెరిచేసరికి తాను నాగవల్లి హాల్ట్ ప్లాట్ఫారంపై పడి ఉన్నాడు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. గ్రామస్తులు అతన్ని చుట్టుముట్టారు. నువ్వు బతికి వచ్చావు అని ఆశ్చర్యపోయారు. అర్జున్ చిరునవ్వు నవ్వి, నల్ల రైలు మనుషులను తీసుకెళ్లడానికి రాదు, మన హృదయాన్ని పరీక్షించడానికి వస్తుంది అన్నాడు. ఆ రోజు నుంచి గ్రామంలో ఆ నల్ల రైలు కథను భయంగా కాదు, ఒక హెచ్చరికగా చెప్పడం ప్రారంభించారు. ఆ తర్వాత కూడా
ప్రతి అమావాస్య రాత్రి దూరంగా ఒక రైలు విజన్ వినిపిస్తుందని గ్రామస్తులు చెబుతారు. కానీ నాగవల్లి హాల్ట్లో ఆగే ఆ నల్ల రైలులోకి ఎక్కడానికి ఎప్పటికీ ఎవ్వరూ ధైర్యం చేయలేదు. ఈ కథ యొక్క నీతి ఏమిటంటే, లోభం మనిషిని చీకటిలోకి నడిపిస్తుంది. దయ, ధైర్యం, నిజాయితీ మాత్రమే మనల్ని వెలుగు వైపు తీసుకెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.